మీకేం హక్కు ఉన్నదండి పరకాల ప్రజల దగ్గరకు పోయి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేమనడం? వాళ్ళు ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని ప్రజలు ఆరాటపడతా ఉన్నారు. మీరు తెలిసిందంతా అటెన్షన్ డైవర్షన్. ఇలా ఇక్కడికి రావాల్సిన డబ్బులను మీరేం చేస్తున్నారు? ఢిల్లీకి మూటలు కప్పి పంపిస్తున్నారు. మీ పర్సనల్ విలాసాల కోసం పెట్టుకుంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మేము పట్టణాభివృద్ధిలో బస్తీ లెవెల్ మోడల్ స్కూల్స్ పెడతామన్నారు. ఉన్న స్కూల్స్ అని గులగొడుతున్నారు. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో బస్తీ లెవెల్ మోడల్ స్కూల్స్ పెడతామన్నారు. అద్భుతంగా తయారు చేస్తామన్నారు. ఏం చేసిండ్రు? ఒక్క పైసా కూడా మీరు ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారు. వారు వేసిన రోడ్ల ఏవైతే ధర్మారెడ్డి గారు రోడ్లు వేసిండ్రో ఆ రోడ్ల మీదనే నిలబడి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా ఎన్నో రోడ్లకు శాంక్షన్ ఆర్డర్లు తీసుకొస్తే ఆ రోడ్లను క్యాన్సిల్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ శిలాఫలకాలు కొట్టుకుంటూ సిగ్గు లేకుండా మీరు నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఇవాళ మున్సిపాలిటీలో ఉండే నిరుద్యోగులందరూ కూడా గమనించాలి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో కేసీఆర్ గారు నవంబర్ 22వ తారీఖు నాడు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్లవే ఇప్పటి వరకు కూడా అదే నడుస్తా ఉన్నది ప్రక్రియ. మేమిచ్చిన మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఇచ్చిగో మా ప్రభుత్వం చెప్పి ఇంకే వేరే వాళ్ళ బిడ్డ నా బిడ్డ అంటే ఎట్లా చేయాలి? ఈ రోజు అదే పని చేస్తున్నారు. మీరు పరకాల మున్సిపాలిటీలో కూడా అదే పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్ అయినాయో ఆ వర్క్స్కే రిబన్ కట్లు చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా ఆపేసిండ్రు, మధ్యలో ఆ ప్రొసీడింగ్స్ ఆపేసిండ్రు. ఎందుకింత కసి పరకాల ప్రజల మీద మీకు ప్రకాష్ రెడ్డి గారు? ఎందుకింత కసి కాంగ్రెస్ నాయకులకి పరకాల పట్టణ ప్రజల మీద? పరకాల ప్రజలు చాలా మంది కూడా పరకాల పట్టణం వండుకుంటేనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. వాళ్ళకి వ్యవసాయ కూలీలకు మీ వరంగల్ డిక్లరేషన్లు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీరు వరంగల్ డిక్లరేషన్ లో రైతు బంధు కేసీఆర్ గారు ఎకరానికి సీజన్ కు 5,000 ఇస్తున్నాడు, మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నిసార్లు ఇచ్చినావయ్యా నువ్వు? 7,500 రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు? 2 సార్లు కూడా ఇవ్వాలి. అది కూడా కోసిరి ఒకటేసారి, ఒకసారి ఇచ్చి 4 సార్లు ఒకసారి ఇచ్చినావు. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని పరకాల్లో అన్ని వార్డులలో ఉండే రైతు కూలీల దగ్గరికి పోతారు? రైతు కూలీల కోసం ఇంకొక ప్రోగ్రాం పెట్టి మేము 12,500 రూపాయలు ఇస్తాం. ఎంతమంది రైతు కూలీలకు 12,500 రూపాయలు ఇచ్చారు? ఈ కూలీల కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 ఇచ్చిండ్రు. మీరు తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఒక్క తులం బంగారం అని ఇచ్చిండ్రా? మీ బంగారాన్ని పెంచుకున్నారు విదేశాలకు పోయి. హవాలా మార్కెట్లో మొత్తం కూడా కొనుక్కొని బంగారం క్రిప్టో కరెన్సీలో మార్చుకుంటారు. మీ అక్రమ ఆస్తులన్నీ కూడా ఈ చిట్టాలన్నీ త్వరలోనే బయటపడతాయి. ఇది మీరు చేస్తున్న పని. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. పరకాల ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండ్రు చెప్పుర్రి? ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండ్రు? ఎస్సీ విద్యార్థులు పరకాల్లో ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్సీ విద్యార్థులకు విద్యార్థి భరోసా స్కీమ్ కింద ఒక్కొక్కరికి పీహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. 10th లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే 10,000 రూపాయలు పారితోషికం అన్నారు. ఇంటర్మీడియట్ లో పాస్ అయితే 25,000 అన్నారు. డిగ్రీలో పాస్ అయితే 50,000 అన్నారు. ఎంతమందికి ఇచ్చారు మీరు? పేద వర్గాలకు ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇంతవరకు ఒక్క పైసా తీయాలి. 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఫీ రియంబర్స్మెంట్ కింద. ఈ పరకాల్లో పేద ప్రజల పిల్లలు బాగా చదువుకోవాలని అన్నాడు కేసీఆర్ గారు. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ మంచి స్కీమ్ అని చెప్పేసి పార్టీలకు అతీతంగా దీన్ని కంటిన్యూ చేయాలని కేసీఆర్ గారు కంటిన్యూ చేస్తే దానికి రెగ్యులర్ గా నిధులు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ డబ్బులు లేకుండా ఉల్టా వాళ్ళ మీదనే పోలీస్ కేసులు పెట్టి బిడ్డ మీరు ఈ పైసలు అడిగితే మాత్రం మీకు పోలీసులు కేసులు పెడతాం అని చెప్పి భయపెట్టిస్తా ఉన్నారు. ఇవాళ చాలా మంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాలలు చదివిన వాళ్ళు, ప్రొఫెషనల్ కళాశాలలు చదివిన పరకాల బిడ్డలు వాళ్ళకు సర్టిఫికేట్లు రాక, ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే మేము సర్టిఫికేట్లు లేవని ప్రైవేట్ కళాశాల యజమానులు అంటున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళు ఉద్యోగాలు కూడా అప్లై చేసుకునే పరిస్థితి లేదు. ఒకవైపు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వవు, సరే నువ్వు ఇస్తలేవు అని చెప్పి ప్రైవేట్ ఉద్యోగాలకు పోదామంటే సర్టిఫికేట్లు ఇస్తలేవు. సర్టిఫికేట్లు ఎందుకు ఇస్తలేవు అని ప్రైవేట్ కళాశాలను అడిగితే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తలేదు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు ఈ చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లందరూ కూడా సచివాలయానికి పోయి మా బిల్లు రిలీజ్ చేయండి అంటే సచివాలయంలో ఆర్థిక శాఖలో 20% ఇస్తేనే, అంటే 100కి 20 రూపాయలు కమిషన్ ఇస్తేనే మేము బిల్స్ రిలీజ్ చేస్తామని వాళ్ళు ఓపెన్ గా సెక్రటరియట్ లో సమ్మెలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఇంతకన్నా ఘోరం ఏముంటది?